మున్సిపాలిటీలో నకిలీ రిపోర్టర్ హవా. రిపోర్టర్ ముసుగులో అధికారులను ప్రజాప్రతినిధులను బెదిరిస్తున్న వైనం. సమస్యలపై స్పందించే జర్నలిస్టుల విలువను తగ్గించేలా జర్నలిస్టు ముసుగులో బెదిరింపులకు పాల్పడుతున్న నరేష్ రెడ్డి అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన కౌన్సిలర్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీలో హెచ్ఎంటీవీ రిపోర్టర్ నంటూ అధికారులను ప్రజాప్రతినిధులను బెదిరిస్తున్న నరేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు దమ్మాయిగూడ మున్సిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్ మంగళంపురి వెంకటేష్. జర్నలిస్టులంటే సమాజంలో ఎంతో గౌరవం ఉంటుంది. అలాంటి గౌరవానికి మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు కొంతమంది వ్యక్తులు. జర్నలిస్టుల ముసుగులో బెదిరింపులకు పాల్పడుతున్న నరేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యక్తి ఇంకా ఎవరినైనా బెదిరింపులకు గురి చేయకుండా మరొకరు ఈ బాధితుని బారిన పడకుండా జాగ్రత్త వహించాలని కోరారు కౌన్సిలర్. ప్రస్తుతం అతను అయ్యప్ప మాలాధారణలో ఉన్నాడని మాలాధారణను గౌరవిస్తూ చర్యలు తీసుకోవడం ఆపమన్నారు. మాలాధారణ ముగిసిన వెంటనే పోలీసులు నరేష్ రెడ్డిపై చర్యలు తీసుకుంటారని వెల్లడించారు కౌన్సిలర్. నేను కాన్ఫరెన్స్ లో ఉన్నాను తెలియక ముందు మాట్లాడడం జరిగింది. కాన్ఫరెన్స్ లో నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తే కాల్ వినిపినట్టు సిగ్నల్ కట్ అయినట్టు ఫోన్ కట్ చేయడం జరిగింది. దాని తర్వాత అతనితో ఇంకా మాట్లాడదలుచుకోలేదు. ఇమీడియట్ గా అతను ఏంటి హెచ్ఎంటీవీ కార్డు చూసి నాకు ప్రైమా ఫేషియాలో అయితే ఇతను కాదని నాకు అర్థమైంది. వెంటనే నేను హెచ్ఎంటీవీకి అప్రోచ్ అవ్వడం జరిగింది నా లెటర్ ప్యాడ్ మీద మీ పలానా రిపోర్టర్ నరేష్ రెడ్డి గారు ఇట్లా వచ్చి మమ్మల్ని ఎక్స్ట్రాక్షన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని. దానికి వెంటనే వాళ్ళు స్పందించి దానికి బదులుగా ఈ లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ సారాంశం ఏంటంటే ఇతను జాయినింగ్ డేట్ 16/5/2018లో జాయిన్ అయ్యాడు. దాంట్లో ఒక వీడియో ఎడిటర్ లాగా. అదే సంవత్సరం 11/9/2018 నాడు టర్మినేట్ చేయడం జరిగింది. అతను 3 నెలలే పనిచేశాడు దాంట్లో. దాని తర్వాత అతను డ్యూటీకి వెళ్ళకపోవడం జరిగింది. ఎందుకంటే ఈ ఐడి కార్డు అతనికి రావడం జరిగింది. అప్పుడే ఈ ఐడి కార్డు వచ్చిన వెంటనే అతను ప్రెస్ లాగా అతనే రిపోర్టర్గా ఫీల్ అయిపోయి అతను డ్యూటీకి పోకపోవడంతో అతను అదే 3 నెలల వ్యవధిలో అతన్ని టర్మినేట్ చేయడం జరిగింది. అతను ఐడి కార్డ్ రిటర్న్ హ్యాండ్ ఓవర్ కూడా చేయలేదు. అతను అదే ఐడి కార్డ్ తోటి ఎక్కడికి వెళ్ళినా ఐడి కార్డ్ ప్రెస్ అని చూపించుకుంటూ అతనికి ఒక అలవాటుగా మారిపోయింది అతను రిపోర్టర్ అన్నట్టు. అలా అందరినీ బురిడి కొట్టించి ప్రతి ఒక్కరికి కలిసి ప్రతి ఒక్కరు మనకి ఎవరికి డీప్గా తెలియదు కాబట్టి అతను ఐడి కార్డ్ చూసి అందరు నమ్మేవాళ్ళు అతను ప్రెస్లోనే చేస్తున్నట్టు. అలానే పలు ప్రెస్ సంస్థల మీడియా రిపోర్టర్లతో కూడా ఇతను కలిసి ఈయన ఒక రిపోర్టర్ లాగా వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడము అలా జరిగింది. అతను ప్రైమరీగా ఛాయ్ నడుపుకొని ఆటో నడుపుకునే వ్యక్తి ఈ రోజు నేను ఒక హెచ్ఎంటీవీలో సీనియర్ రిపోర్టర్ అని చెప్పి ఇన్ని రోజుల నుంచి కూడా మీ దగ్గర రిపోర్టర్ అని చెప్పి చలామణి అయి ఉండొచ్చు. ఇతను రిపోర్టర్ కాదు. ఇతను ఒక 3 నెలలు ఒక వీడియో ఎడిటర్ లాగా 2018లో హెచ్ఎంటీవీలో చేసి మానేయడం జరిగింది. దాని తర్వాత నేను రిపోర్టర్ అని చెప్పుకొని తిరగడం జరుగుతుంది. మీరు ఎవ్వరు కూడా ఇట్లాంటి వ్యక్తికి నేను కలెక్టర్తో కూర్చొని ఉన్నాను లేకపోతే నేను ఇంకొక పై అధికారితో కూర్చొని ఉన్నాను అని చెప్పి మీ అధికారులను బెదిరించే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇదే విషయం మున్సిపల్ కమిషనర్ దమ్మాయిగూడతో జరిగింది కాబట్టి మీరంతా అప్రమత్తంగా ఉండండి. అధికారులు ప్రజలు అందరూ కూడా ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడైనా సరే మిమ్మల్ని భయభ్రాంతులకి బెదిరించడానికి గురి చేస్తే ఇమ్మీడియట్గా పోలీసు వారికి తెలియజేయండి. మాకు కూడా ఏమైనా ఇంటిమేషన్ ఇస్తే మేము కూడా మీకు సహకరిస్తామని పూర్తి స్థాయిలో చెప్తున్నాం. అలాగే అన్న నన్ను ప్రత్యేకంగా దృష్టి పెట్టి నేనేదో కమిషనర్ని ప్రత్యేకంగా బెదిరిస్తున్నానని చెప్పి ఆయన వాయిస్ రికార్డులో కాదు టైప్ కూడా చేసి కమిషనర్ని బెదిరిస్తున్నాడు కనుక ఇట్టి విషయంలో కూడా నేను ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయంలో కూడా అతన్ని వదలను. సిఐ గారు మా యొక్క రిపోర్టును చూడంగానే వెంటనే స్పందించడం జరిగింది. అతన్ని 1కి 3 సార్లు పోలీస్ స్టేషన్ పిలిపించడం జరిగింది. పిలిపిస్తే ఆయన ఉదయం వస్తే మధ్యాహ్నము సార్ భిక్ష సార్ అనడం, సాయంకాలం వస్తే సార్ సన్నిధానం అనడంతో ఆయన వెంకటేష్ ఈ విధంగా అంటున్నాడు, మరి మాల్లో ఉన్నాడు అంటే నేను కూడా అన్నాను, మాల్లో ఉన్నారు కనుక
కొంచెం మానవతా దృక్పథంతో స్వాముల్ని కించపరచడం ఒక కౌన్సిలర్గా వేరే స్వాములు కూడా నన్ను వేరే విధంగా ఆలోచించే అవకాశం ఉంటుంది కనుక ఇప్పుడు మాల ఈ యొక్క పీరియడ్ అయిపోయే లోపల అతను మాలకు పోయి వస్తాడు సార్, వచ్చిన వెంటైనా కానీ మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటే సార్ ఈ లోపల పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తా అన్నాడు. అలాగే హెచ్ఎంటీవీ వాళ్ళకు కూడా ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పి కూడా కోరుతా అన్నాడు. ఈ అన్ని విధాల చర్యలు తీసుకొని కఠినంగా శిక్షిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. వారి యొక్క స్పందన కూడా మాకు చాలా సంతోషాన్ని వ్యక్తం ఇచ్చింది. అలాగే నీలాంటి వాళ్ళు ఇలాంటి ఫేక్ రిపోర్టర్ల గురించి వచ్చి పోలీస్ స్టేషన్ ఆశ్రయించి కంప్లైంట్ ఇస్తే కఠినంగా శిక్షిస్తానని చెప్పడం జరిగింది. అలాగే ఇటువంటి రిపోర్టర్ల దృష్ట్యా ఎవరైతే బిల్డర్లు ఉన్నారో, ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో, ఎలాంటి ఇన్లీగల్ అని చెప్పి వాళ్ళు బెదిరిస్తూ పబ్బాలు గడుపుకుంటున్నారో అలాంటి వాళ్ళు కూడా గతంలో కూడా ఎవరైనా కలెక్షన్లు, ఫోన్పేలు, ట్రాన్సాక్షన్లు ఏమైనా జరిగినా కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టున్నా కానీ అలాంటి వాళ్ళు కూడా ముందుకు రావాలని చెప్పి కూడా సిఐ గారు కోరడం జరిగింది. ఇతను ఉన్నాడు వెనకాలని మాకు తెలియదు. ఎవరో రిపోర్టర్ పోయి కంప్లైంట్ చేస్తున్నాడు అంటే మేము నిజమే అనుకున్నాం. కానీ లోతుగా దర్యాప్తు ఇప్పుడు మేము చేస్తున్న ఎంక్వైరీలో మాకు తేలుతున్నది ఇవన్నీ చేసింది ఎన్నో అరాచకాలు ఇలాంటివి, ఇవన్నీ మాకు తెలిసినవే. మల్కాజ్గిరి ఉప్పల్ ఏరియాలో ఇతని పేరు చెప్తే హెచ్ఎంటీవీ రిపోర్టర్ అనుకొని హెచ్ఎంటీవీ ఆఫీస్కి మేము ఇతని గురించి అడగడానికి వెళ్ళినప్పుడు ఇతను ఐడి కార్డు చూడంగానే ఇతను ఒక దొంగ, ఈయన ఐడి కార్డు పట్టుకొని రోజుకి 2-3 వస్తుంటారు, ఇతను మీ దగ్గర చేస్తుండా లేదా అని వాళ్ళు కిందనే ధృవీకరించడం జరిగింది ఓవరాల్గా. అంతటి వ్యక్తి. దీనికి సాక్ష్యం ఉప్పల్ హెచ్ఎంటీవీ రిపోర్టర్ గారిని కూడా పలుమార్లు కంప్లైంట్ చేశాడంట ఆఫీస్లో. హైదరాబాద్ సిటీ హెడ్, హెచ్ఎంటీవీ హైదరాబాద్ సిటీ హెడ్ రమణ మాంచిర్యాల గారు, అతను కూడా ఇతని గురించి అడిగితే చాలా వివరంగా మీకు చెప్పగలరు. అతని నంబర్, అన్ని డీటెయిల్స్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది మీకు. ఇది ప్రెసెంట్ ఉన్న పరిస్థితి. తర్వాత మేము పోలీస్ కంప్లైంట్ పెట్టిన తర్వాత ఇతను మేము స్పందించకపోవడంతో మేము ఇతని మీద ఎంక్వైరీ చేస్తుంటే ఇతను మళ్ళీ కమిషనర్ దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి అతను రిపోర్టర్, సీనియర్ రిపోర్టర్ని ఆ కన్స్ట్రక్షన్ని ఆపాలి, కూలగొట్టాలి, లేకపోతే మీ మీద నేను పై అధికారులు కంప్లైంట్ చేస్తాను బెదిరిస్తూ చెప్పడం వెళ్ళిపోయాను. తర్వాత ఒక రోజు దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ గారికి ఈ మెసేజ్ పెట్టడం జరిగింది. ఈ మెసేజ్ నేను చదువుతాను. మేడం, మీరు యాక్షన్ తీసుకోరని అర్థమవుతుంది. 4th వార్డ్ కౌన్సిలర్ వెంకటేష్కి మీరు భయపడుతున్న విషయం క్లియర్గా అర్థమైపోయింది మేడం. ఒక కమిషనర్ అయ్యిండి ఒక కౌన్సిలర్కి భయపడడం అనేది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు కరెక్ట్ అనేది మీకే తెలుసు మేడం. ఇదే విషయమై నా కలెక్టర్ ఆఫీస్లో అడిషనల్ కలెక్టర్ రాధికా మేడంతో మాట్లాడుతున్నాను. కౌన్సిలర్ అండ ఉంటే ఏమన్నా చేసుకోవచ్చా అని ఇతను డైరెక్ట్ మన కమిషనర్ గారికి మెసేజ్ పెట్టడం జరిగింది. అలానే ఒక వాయిస్ రికార్డింగ్ కూడా పంపడం జరిగింది. ఫోన్ లేపుతలేదని మేడం ఫోన్ లేపట్లేదు. దాని గురించి వెంటనే మాకు ఈ విషయంలో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాపీ ఇస్తాను. ఓకే, ఇది 3వ తారీఖున జనవరి 3న ఇవ్వడం జరిగింది. అయితే అన్నిటికన్నా దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం ఏంటంటే అతను స్వామిమాల వేసుకొని ఉన్నాడు ప్రెసెంట్. ఆ స్వామిమాలలో వేసుకొని ఉండి కూడా ఈ డబ్బులు దండడానికి నంబర్ ప్లేట్ లేని యాక్టివా మీద రావడం జరగడం అసలు మాకే ఆశ్చర్యంగా గురి చేసింది. తర్వాత ఇతని మీద కంప్లైంట్ పెట్టిన తర్వాత అతనిని ఎంక్వైరీ చేయడానికి కానీ ఏదైనా కూడా మానవతా దృక్పథంతో మేమేమనుకున్నామంటే ఈ సంక్రాంతికి ప్రతి స్వామి మాల తీయడం జరుగుతుంది. దాని తర్వాత అతని పైన ఎంక్వైరీ కానీ కొంచెం లోతుగా అతను ఇంతకు ముందు ఎవరెవరితోటి బాధితులు డబ్బులు దండాడు వాళ్ళందరినీ కూడా మేము గ్యాదర్ చేయడం జరుగుతుంది. దీనిపైన చాలా పెద్ద ఎత్తున అతని పైన కంప్లైంట్ చేయడం జరిగింది. అలానే ప్రతి ఒక్క న్యూస్ రిపోర్టర్లకి ఇతను ఒక మాయని మచ్చ తెచ్చి పెడుతున్నాడు అని అయితే చెప్పగలను. ఎందుకంటే ఇతను ఒక రిపోర్టర్ అని చెప్పుకుంటే ఇతను వేసిన వార్తలు ఉండవు, ఇతను ఎక్కడ వార్తల్లో కనిపించడు, ఇతను ఎక్కడ కూడా పనికొచ్చే విషయాల్లో ఎక్కడ ఇలాంటి ప్రెస్ మీట్లలో ఎక్కడ కూడా కనిపించడు.
కానీ ఎవరైతే బిల్డర్లు అమాయకులు వాళ్ళ దగ్గరనే పోయిన సంవత్సరం గత సంవత్సరంలో ఇందిరమ్మ కాలనీ 4th వార్డ్ ఇందిరమ్మ కాలనీలో 3 ఆడపిల్లల గల్ల ఒక తండ్రి 60 గజాల్లో నోటరీ ఇల్లు కట్టుకుంటుంటే ఇదే వ్యక్తి ఇంకొంతమంది ఒక 2 రిపోర్టర్లతో కలిసి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి అతన్ని బెదిరించి డబ్బులు ఇవ్వకపోతే ఎంఆర్ఓ దగ్గర కూర్చొని ఇతను ఇదే రిపోర్టర్ అని బెదిరించి ఎంఆర్ఓని కూడా ఇమ్మీడియట్ గా ఆ రెవెన్యూ ఇన్స్పెక్టర్ తోటి జేసీబీ ఇచ్చి ఆ ఇల్లు కూలగొట్టడానికి పంపిస్తే మా నాన్న ఆ రోజు వెంటనే ఆ జేసీబీకి అడ్డుపడి మినిస్టర్ మల్లారెడ్డి గారితో ఇమ్మీడియట్ గా ఫోన్ మాట్లాడిపించి రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారిని తిరిగి పంపించడం జరిగింది. వాళ్ళు పెట్రోల్ పోసుకున్నారు స్పాట్ లో. అదే తల్లిదండ్రులు ఆ 3 ఆడపిల్లల తల్లిదండ్రులు అతని తాను ఇల్లు కూలగొడతారని అదే రెవెన్యూ ఇన్స్పెక్టర్ ముందు పెట్రోల్ పోసుకున్నారు. తగలు పెట్టుకుంటే మేము కాపాడినాం వాళ్ళని. నేను కాన్ఫరెన్స్ లో ఉన్నా అని తెలియక ముందు మాట్లాడడం జరిగింది. కాన్ఫరెన్స్ లో నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తే కాల్ వినిపినట్టు సిగ్నల్ కట్ అయినట్టు ఫోన్ కట్ చేయడం జరిగింది. దాని తర్వాత అతనితో ఇంకా మాట్లాడదలుచుకోలేదు. ఇమీడియట్ గా అతను ఏంటి హెచ్ఎంటీవీ కార్డు చూసి నాకు ప్రైమా ఫేషియాలో అయితే ఇతను కాదని నాకు అర్థమైంది. వెంటనే నేను హెచ్ఎంటీవీకి అప్రోచ్ అవ్వడం జరిగింది. నా లెటర్ ప్యాడ్ మీద మీ పలానా రిపోర్టర్ నరేష్ రెడ్డి గారు ఇట్లా వచ్చి మమ్మల్ని ఎక్స్ట్రాక్షన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని. దానికి వెంటనే వాళ్ళు స్పందించి దానికి బదులుగా ఈ లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ సారాంశం ఏంటంటే ఇతను జాయినింగ్ డేట్ 16/5/2018లో జాయిన్ అయ్యాడు. దాంట్లో ఒక వీడియో ఎడిటర్ లాగా. అదే సంవత్సరం 11/9/2018 నాడు టర్మినేట్ చేయడం జరిగింది. అతను 3 నెలలే పనిచేశాడు దాంట్లో. దాని తర్వాత అతను డ్యూటీకి వెళ్ళకపోవడం జరిగింది. ఎందుకంటే ఈ ఐడి కార్డు అతనికి రావడం జరిగింది. అప్పుడే ఈ ఐడి కార్డు వచ్చిన వెంటనే అతను ప్రెస్ లాగా అతనే రిపోర్టర్గా ఫీల్ అయిపోయి అతను డ్యూటీకి పోకపోవడంతో అతను 3 నెలల వ్యవధిలో అతన్ని టర్మినేట్ చేయడం జరిగింది. అతను ఐడి కార్డు రిటర్న్ హ్యాండ్ ఓవర్ కూడా చేయలేదు. అతను అదే ఐడి కార్డు తోటి ఎక్కడికి వెళ్ళినా ఐడి కార్డు ప్రెస్ అని చూపించుకుంటూ అతనికి ఒక అలవాటుగా మారిపోయింది అతను రిపోర్టర్ అన్నట్టు. అలా అందరినీ బురిడి కొట్టించి ప్రతి ఒక్కరికి కలిసి ప్రతి ఒక్కరు మనకి ఎవరికి డీప్గా తెలియదు కాబట్టి అతను ఐడి కార్డు చూసి అందరు నమ్మేవాళ్ళు అతను ప్రెస్లోనే చేస్తున్నట్టు. అలానే పలు ప్రెస్ సంస్థల మీడియా రిపోర్టర్లతో కూడా ఇతను కలిసి ఈయన ఒక రిపోర్టర్ లాగా వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడము అలా జరిగింది. అతను ప్రైమరీగా ఛాయ్ నడుపుకొని ఆటో నడుపుకునే వ్యక్తి ఈ రోజు నేను ఒక హెచ్ఎంటీవీలో సీనియర్ రిపోర్టర్ అని చెప్పి ఇది కేవలం ఈ విధానం ఎందుకు అవలంబిస్తారు ఇలాంటి వ్యక్తులు అంటే మా సంస్థలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే టీపీఓ సెక్షన్లో చేస్తుంటారో వాళ్ళ లోపాలు కూడా కొట్టొచ్చినట్టు కనబడతాయి. వాళ్ళు అండదండలతోటే ఇటు మా అవుట్సోర్సింగ్ వాళ్ళు ప్లస్ ఈ యూట్యూబ్ ఇలాంటి వ్యక్తులు యూట్యూబర్స్ని మేము ఎవరిని కూడా నిందించదలుచుకోలేదు, మేము ఎవరి పేరు చెప్పదలుచుకోలేదు. ఈరోజు గతంలో నేను 5 సంవత్సరాలు వార్డు మెంబర్గా చేసిన, ఇప్పుడు నేను 5 సంవత్సరాలు దిగ్విజయంగా మీ అందరి సహకారంతో 5 సంవత్సరాలు కౌన్సిలర్గా కూడా దిగ్విజయంగా నేను చేసినానని గర్వకారణంగా మీ అందరి సహకారంతో అటు యూట్యూబర్స్ కావచ్చు మీరు కావచ్చు అందరి సహకారంతో నేను ముందుకు పోయినానని చెప్పగలను. కానీ ఇలాంటి ఒక ఆటో నడుపుకునే వ్యక్తి ఈ యొక్క మీడియాకి మచ్చ అని చెప్పి ప్రత్యేకంగా మీ అందరికీ మీడియా సోదరులందరికీ కూడా మచ్చ వస్తుంది కనుక అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. వాడు ఖచ్చితంగా ఇలాంటి బోగస్ రిపోర్టరా కాదా ఇటువంటి ఈ వ్యక్తిని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకోమంటున్నాను. మన కిసరా, నాగారం, దమ్మాయిగూడ అలాగే ఉప్పల్, మల్కాజ్గిరి ఏరియాలో కూడా పెద్ద మొత్తంలో అంటే ఇక్కడ ఇతను ఆటో నడుపుతాడు, ఛాయ్ అమ్ముకున్నాడు, హ్యాండిక్యాప్డ్ అని అందరికీ తెలుసు కనుక ఈయన కొంచెం దూర ప్రాంతాలకు కూడా పోయి కూడా తన చలమణిని సాగిస్తున్నాడని చెప్పి హెచ్ఎంటీలో కూడా
రిపోర్ట్స్ వెళ్తున్నాయని చెప్పి సిటీ రిపోర్టర్ కూడా మనకి తెలియజెప్పడం నంబర్ జరిగింది. ప్లేట్ లేని బండ్ల మీద తిరుగుతాడు. ఇతను నంబర్ ప్లేట్ లేని బండ్ల మీద తిరుగుతాడు. ఇంకొకటి అన్నిటికన్నా విషయం ఏంటంటే ఇతను నరేష్ రెడ్డి అని ఐడి కార్డు పెట్టుకున్నారు. ఇతని తండ్రి గారి పేరు నరసింహరావు. బండ్లగూడలో ఎవరిని అడిగినా చెప్తారు ఇతని తండ్రి గారి పేరు నరసింహరావు. మరి ఇతను నరేష్ రెడ్డి అంటారు, ఈయన పేరు నరేష్ బుజ్జిరెడ్డి అని వస్తుంది, నరేష్ అంటారు. ఇతని పేరు ఏంటనేది కూడా ఎవరికి క్లారిటీ లేదు. తెలిసిన రెడ్డి సోదరులు కొంతమందిని ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇతను రెడ్డి అయితే కాదని ఎక్కడ కూడా ఇప్పుడు రెడ్డిస్ అన్నప్పుడు కొంచెం కులం. మరి కిసరా హెడ్ క్వార్టర్స్ అయిన మన దమ్మాయిగూడ మున్సిపల్ ప్రెస్ రిపోర్టర్లు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజెప్తూ అలాగే అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీడియా సమావేశం యొక్క సారాంశం ఏంటి అంటే నేను దమ్మాయిగూడ మున్సిపల్ 4వ వార్డ్ కౌన్సిలర్గా కొనసాగుతున్నాను. నాకు 267 గజాలు 38A సర్వే నంబర్లో నాకు 267 గజాల ప్లాట్ ఉంది. ఆ ప్లాట్కి నేను గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా చేసినప్పుడు, అహ్మద్ కూడా వార్డు మెంబర్గా చేసినప్పుడు నేను 2018లో అనుమతులు కూడా పొంది ఎల్ఆర్ఎస్ కట్టుకొని కరెంటు మీటరు, కమర్షియల్ కరెంటు మీటర్ కూడా తీసుకొని నేను రామ్కి సంస్థకి ఒక చిన్న రూమ్ వేసి చెక్ పోస్ట్కి ఇవ్వడం జరిగింది. ఈ చెక్ పోస్ట్ కింద 3 సంవత్సరాలు కూడా కొనసాగడం జరిగింది. మరి ఆ క్రమంలో అక్కడ లారీలు రద్దీగా ఉన్నాయనేసి వీళ్ళు ప్రజలకు ఇబ్బందిగా ఉంటుందంటే నేను దాన్ని తీసేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు నేను కొత్తగా ఆల్రెడీ కొత్త ఆఫీసే ఒకటి ఏర్పాటు చేసుకోవాలని నా ప్లాట్లో 2 రేకుల షెడ్ వేసుకోవడం కోసము ఖాళీ బేస్మెంట్లు గోడలు మాత్రమే కట్టడం జరిగింది. ఈ కడుతున్న క్రమంలో నా పిల్లలు అంటే నా దగ్గర ఎప్పుడు పనిచేసే పిల్లలు సంతు చందు అనేటోళ్ళు ఎప్పుడు ఆడనే ఉంటారు, నీళ్లు పడతారు. ఆ పక్కకే స్క్రాప్ దుకాణం ఉంటుంది, అక్కడే ఉంటారు. వాళ్ళు నీళ్లు పట్టి అక్క పక్కకు కూర్చున్న సమయంలో అది చెక్ చేయంటే మా వాడు చెక్ చేస్తే ట్రూ కాలర్లో ఇట్లా చెక్ చేయగానే ట్రూ కాలర్లో హెచ్ఎంటీవీ రిపోర్టర్ అని రిఫ్లెక్ట్ అవుతుంది. నేను చెప్తాను, ఫోన్ చేసిన వెంటనే ఇలా హెచ్ఎంటీవీ రిపోర్టర్ అని వచ్చింది. తర్వాత అతనికి కాల్ చేస్తే అతను లేపలేదు. అయితే ఇతని ఫోటో, ఇతని నంబర్ చూసిన వెంటనే ఇతను ఎక్కడో చూసినట్టు అనిపించి చూస్తే ఇతను మాకు తెలిసిన వ్యక్తే నరేష్ అని. ఇంతకు ముందు గతంలో మా నాన్న వార్డులోనే ఉండేవాడు, ఇప్పుడు కూడా మా వార్డులోనే ఉన్నాడు వాడు. అతను మేము గతంలో మా నాన్న బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు వార్డ్ మెంబర్, తర్వాత మా అమ్మ ఎంపీటీసీగా బీజేపీలో పోటీ చేసినప్పుడు మా కార్యకర్తగా మా నాన్న వెంబడినే ఉండేవాడు. తర్వాత అతను ప్రచారం కూడా చేసిండు మాతో పాటు. ఆ సమయంలో అతను ఒక టీ బండి పెట్టుకుంటా అంటే నేను ఓడిపోయిన తర్వాత మా అమ్మ ఓడిపోయిన తర్వాత కూడా అతను మా వద్దకు వచ్చి చెర్లపల్లి జైలు దగ్గర నాకు ఒక టీ స్టాల్ పెట్టుకునే అవకాశం వచ్చింది, నాకు సాయం చేయండి అంటే 20,000 రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది అతనికి. సో ఇతని వ్యక్తి రిపోర్టర్ ఏంటి అంటే మేము ఎప్పుడు ఇతని గురించి పట్టించుకోలేదు. ఇతని ఫోటో చూడగానే మేము షాక్ కి గురైనాం అనమాట. అదే కాకుండా ఇతను ప్రత్యేకంగా మొన్నటి వరకు కూడా ఆటోనే నడుపుతున్నాడు. పనిలో కూడా ఎవరిని అడిగినా చెప్తారు. రీసెంట్గా ఆటో వేసుకొని పోయి కూడా కొన్ని సైట్ల మీద ఫోటోలు తీస్తున్నాడు రిపోర్టర్ అని చెప్పి, ప్రెస్ అని చెప్పి మనకు అనేక కంప్లైంట్లు రావడం కూడా జరిగింది. తర్వాత ఇతని గురించి తెలిసిన వెంటనే సరే ఇతను మనకు తెలిసిన వ్యక్తి అని ఫోన్ చేస్తే మా నంబర్ చూసి అతను లేపలేదు. ఇతనికి 4-5 సార్లు ఫోన్ చేయడం జరిగింది నా నంబర్ నుంచే, కానీ అతను లేపలేదు. తర్వాత అతని తోటి ఉండే వ్యక్తి ఇంకొక అతను రియాజ్ అనే వ్యక్తి మీద నంబర్ ప్లేట్ ఉండదు, స్వామి మాల్లో ఉంటాడు. ఇతను బండి మీద వచ్చి నా ప్లాట్ దగ్గర ఫోటోలు తీస్తున్న క్రమంలో మా పిల్లలు పోయి ఫోటోలు తీస్తున్నావు నువ్వు ఎవరు అని అడగడం జరిగింది. వెంటనే ఆయన తన సెల్ ఫోన్ తీసి నేను హెచ్ఎంటీ రిపోర్టర్ అని చెప్పి
ఈ ఐడి కార్డు ఈ ఐడి కార్డ్ ఈ ఐడి కార్డుని ఫోన్లోకి వెళ్ళి చూపించడం జరిగింది. దాని ఏమంటారు ట్రూ కాలర్ లేదా కాదు ఫోన్లో చూపించడం జరిగింది. డైరెక్ట్గా చూపించడమే కాదు, ఈవెన్ టుడే ఈ రోజు కూడా తన ట్రూ కాలర్లో కొడితే ఇదే ట్రూ కాలర్లో కొడితే ఇప్పటికీ మీరైనా కొట్టచ్చు. ఆ నంబర్కి ఫోన్ చేసినా ఇదే ఐడి కార్డు మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ ఐడి కార్డు చూపించి నా ఫోన్ నంబర్ ఇది, నా ఫోన్ నంబరు ఇదే అని చెప్పి తన ఫోన్ నంబర్ ఇవ్వడం జరిగింది. మా పిల్లలకి చందు అండ్ సంతోష్ అనేటోళ్ళకి ఫోన్ నంబర్ ఇచ్చి ఈ కన్స్ట్రక్షన్ కొనసాగాలంటే వెంటనే వచ్చి ఫోన్ చేసి నన్ను కలవాలి. ఎవరికి ఫోన్ చేసినా ఇదే ఐడి కార్డు తోటి వాళ్ళకి అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. 50,000 రూపాయలు ఇస్తేనే కొనసాగుతుంది, లేకపోతే నేను కూలగొట్టిస్తా, ఇప్పుడే కమిషనర్కి చెప్పి కూలగొట్టిస్తా అని చెప్పి బెదిరించి తన ఫోన్ నంబర్ ఇచ్చి HMTV అని చెప్పి రిపోర్టర్ని అని చెప్పి చూపించి వెళ్ళడం జరిగింది. ఇటు విషయంలో మా పిల్లల ఫోన్ నంబర్ తీసుకొచ్చి మాకు ఇవ్వడం జరిగింది. అన్న ఈ విధంగా వచ్చిపోయిండు HMTV రిపోర్టర్ అంట, నువ్వు వెంటనే పని ఆపకపోతే కూలగొట్టిస్తాడంట కమిషనర్కి చెప్పి వెళ్ళడం జరిగింది. సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.